సార్ వీళ్ళిద్దరూ ఒకే అమ్మాయి స్కెచ్ కోసం వచ్చారు సార్. అందుకే నేనేం మాట్లాడకుండా సరే అన్నాను గోపి. అతనేమో ఆ అమ్మాయి నా కూతురు అన్నాడు. వీళ్ళేమో వివరాలు అనవసరం అంటున్నారు. ఈ అమ్మాయి చుట్టూ ఏదో కథ జరుగుతుంది. ముందు తన స్కెచ్ ఫినిష్ చేస్తాను. ఆ తర్వాత ఎవరికివ్వాలి, అసలు ఎవరిది నిజం ఎవరిది అబద్ధం అని ఈ స్కెచ్ వల్ల వాళ్ళకి జరిగేదేంటో తెలుసుకొని అప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తాను. మరి మీ ప్రేమని తనతో చెప్పారా? లేదు, మంచి సమయం సందర్భం రావాలి కదా. ఆల్మోస్ట్ సేమ్ ప్రొఫెషన్ సార్. కార్తీక్ గారు డీప్గా ఎవరినో లవ్ చేస్తున్నారు. ఎందుకు ఎవరై ఉంటారు? తన్నే అడిగితే అమ్మయ్యా, నాకు తెలిసిన విషయం సీనియర్కి చెప్పి బరువు తగ్గించేసుకున్నా. ఇప్పుడు నాకు రిలీఫ్గా ఉంది. ఏంటి? ఈ వారం ఆన్లైన్లో మన మార్ట్ గురించి కస్టమర్లు మంచి రివ్యూలు ఇచ్చారు. అర్జెంటుగా ఈ విషయం మేడంకు చెప్పి మార్కులు కొట్టేస్తాను. మేడం గారు, ఒక్కొక్క రివ్యూ ఒక్కొక్క డైమండ్, అద్భుతంగా ఉంది. మేడం గారు, ఈ వారం కస్టమర్లు ఆన్లైన్లో ఫీడ్బ్యాక్ ఇచ్చారు, ఒకసారి చూడండి. తర్వాత చూస్తానులేండి. ఓకే మేడం. మేనేజర్ గారు ఒక్క నిమిషం. మేడం చెప్పండి. కార్తీక్ గారు ఎవరినో లవ్ చేస్తున్నారని చెప్పారు కదా, ఆ అమ్మాయి ఎవరో మీకు తెలుసా? అయినా కార్తీక్ గారి లవ్ గురించి మేడం ఎందుకు అడుగుతున్నారు? ఇప్పుడే రిలీఫ్గా ఫీల్ అయ్యారు, మళ్ళీ టెన్షన్ స్టార్టా? భగవంతుడా, ఏమైంది మేనేజర్ గారు? కార్తీక్ గారు అన్నీ మీతో షేర్ చేసుకుంటారు కదా, ఈ విషయం కూడా షేర్ చేసుకుని ఉంటారని అడిగాను. ఆయన అన్నీ నాతో షేర్ చేసుకుంటారు మేడం, కానీ ఆ అమ్మాయి ఎవరు నాకు తెలియదు మేడం. మిమ్మల్ని చూస్తుంటే తెలిసి కూడా చెప్పట్లేదు అనిపిస్తుంది. అది ఆయన గారు ప్రేమించేది మిమ్మల్ని అని మీతో ఎలా చెప్పాలి మేడం? మేడం నిజంగా నాకేం తెలియదు మేడం, నాకు చాలా పని ఉంది, నేను వెళ్తాను మేడం. అదేదో మీరు కార్తిక్ గారిని అడగటం బెటర్ మేడం. వస్తాను మేడం, బాయ్ మేడం. ఏమైంది మేనేజర్ గారికి? మేడం, మక్కం గారు ఎక్కడా? స్టేషనరీ సైడ్ వెళ్ళారండి. సరే మేడం. కార్తీక్ గారు, ఏంటండి? ఏం లేదండి మేడం, మీరేమైనా అడగాలనుకుంటే అడగండి మేడం. అది మీ పర్సనల్ విషయాలు ఆరా తీస్తున్నాను అనుకోకండి. భలేవారు మేడం, నన్ను ఏమైనా అడిగే హక్కు మీకుంది. అంటే మంత్లీ చెక్ ఇచ్చేది మీరే కదా, సో ఆ హక్కు కూడా మీకే ఉంటుంది, అడగండి. మా బావగారితో మీరెవరో అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పారు, ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవచ్చా? ఆ లక్కీ గర్ల్ ఎవరో చెప్పండి. మీకు బాగా దగ్గరైన వాళ్ళే అన్నారంటే నాకు తెలిసుండొచ్చేమో అని అడిగాను. తను లక్కీ గర్ల్ అని మీరెలా చెప్పగలరు? ఇన్ని రోజులుగా మిమ్మల్ని చూస్తున్నాను, మీరెలాంటి వాళ్ళో నాకు తెలీదా? మీరందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, ఎదుటివారి కష్టం కూడా మీ కష్టంలో ఫీల్ అవుతారు, ఎవరికైనా హెల్ప్ చేయడానికి ముందుంటారు, హెల్ప్ తీసుకోవడానికి మాత్రం లాస్ట్లో ఉంటారు. ముఖ్యంగా ఎదుటివారిని బాగా అర్థం చేసుకుంటారు, ఆడవాళ్ళని ఎంతో గౌరవిస్తారు. గుడ్ లుకింగ్ అండ్ గుడ్ జాబ్, ఇంతకంటే ఏ అమ్మాయికైనా ఏం కావాలి? సో మీరు ప్రేమించి పెళ్లి చేసుకోబోయే అమ్మాయి లక్కీగాలే అవుతుంది కదా. మీరు చెప్పే వరకు నాలో ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయని నాకే తెలియదండి. ఇంతకీ తనెవరో చెప్పలేదు? అది మేడం, టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తానండి. నాకు చెప్పకపోయినా పర్వాలేదు, మీరు ప్రేమిస్తున్న విషయం తనకైనా చెప్పండి. ఆలస్యం చేస్తే పరిస్థితులు ఎలాగైనా మారచ్చు. ప్రేమించిన వాళ్ళు దూరమైతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. మీకు ఆ బాధ కలగకూడదని చెప్తున్నాను. విష్ యూ గుడ్ లక్.
సార్ మీరు నన్ను బేకరీకి తీసుకొచ్చారా? ఇది కళ నిజమా? నీకు రేపటి నుంచి డైట్ ఎలాగూ తప్పదు. జంక్ ఫుడ్ ని బాగా మిస్ అవుతావని తెలుసు. అందుకే ఈరోజు ఎంత తింటావో తిను. రేపటి నుంచి టోటల్గా అన్ని బంద్. అబ్బా మీరెంత మంచోరో. సెలే నిన్ను సోత్లా అంటే బలిచ్చే మేకపిల్ల గుర్తొస్తుందే. ఏంటన్నయ్య అలా అనేసావు? మరి మన ఊళ్ళో పోలేరమ్మ తల్లికి బలిచ్చే మేకని ఇలాగే కదటే 3 నెలల ముందు నుంచి మేపుతారా? అంతే అంటావా? ఆ, ఇదిగో రంగా, నీ చెల్లె అసలే తిండిపోతు. నువ్వు ఇలాంటి టెన్షన్ మాటలు మాట్లాడావనుకో, ఆ టెన్షన్లో ఎంత తింటుందో తెలియకుండా తినేస్తుంది. అయినా బలంటావేంటి బలి? నీ చెల్లెల్ని బాక్సింగ్ ఛాంపియన్ని చేయాలని కదా నా తప్పన. రేపు నీ చెల్లెలు పోటీలో గెలిస్తే ఓలమోలమోలమో నా చెల్లెలు పోటీలో గెలిచినది ఛాంపియన్ అయిపోయినదని ఫస్ట్ డప్పేసేది ఎవరు? నువ్వు కాదేటి? ఆ, అందుకే కదండి బావా నన్ను దగ్గరుండి మరి ప్రాక్టీసింగ్ చేయించరాను. సరే ఇవాళ నువ్వు ఏడు తింటావు మొత్తం సుట్టబెట్టి తినేసాయా? రేపు నుంచి అన్ని బంద్ అంతే. ఆ, అలాగే తినే తినే. మేడం ఆర్డర్ ప్లీజ్. మేలు గడు చూస్తే నా తెలిసి అందరముఖి అయిపోద్ది. సర్లే, నీకేం కావాలో నువ్వు కూడా ఆర్డర్ ఇచ్చు. నాకు అసలు డైజెషన్ ప్రాబ్లం బా. నా తిన్నాం కడుపులో బోర్డు దాచేసుకున్నాను. నేను కొత్తగా ఏడు తినేది నేను. ఏంటో ఆ దాచుకున్న విషయాలు ఆయన ఆడకూడదు నన్ను చెప్పకూడదు. కడుపు ఉబ్బరం ఎక్కువైతే నువ్వే చెప్తావులే, లేకపోతే చస్తావు. సరే కనీసం కూల్ డ్రింక్ అయినా తాగు. వద్దు బా, నీతో కాఫీ అన్న కూల్ డ్రింక్ అన్న తాగడం నాకు చాలా భయం. ఎందుకో? నీ కంటెంట్ క్రియేషన్ అలాగ ఉంటది మరి. ఈ పక్క లైన్ లో ఉన్న అన్ని తీసుకొచ్చేసేయ్. ఇవన్నీనా మేడం? అవును, దీని తర్వాత చెప్తా. ఇవన్నీ మీ ఒక్కరికేనా? ఏ నీకేమైనా డౌటా? అవన్నీ ఆవిడ ఒక్కరే తినేస్తారు. మీ బేకరీలో ఇంకేమైనా వెరైటీస్ ఉంటే అవన్నీ పట్టుకొచ్చేసి తినేస్తారు. వెళ్ళి తీసుకురా. ఏంటండి ఈ హడావిడి? మీకేదో సన్మానం జరిగినట్టుంది. సన్మానం చేసి ఓ పెద్ద బాధ్యతను కూడా అప్పచెప్పారు నాకు. ఏంటండి అది? త్వరలో జరగబోయే ఉమెన్ బాక్సింగ్ కాంపిటీషన్కి నన్ను చీఫ్ సెలెక్టర్గా ఎంపిక చేశారు. అలాగా, చాలా సంతోషం అండి. అంతేకాదు, క్యాండిడేట్ సెలక్షన్ కూడా నేనే ఫైనలైజ్ చేస్తాను. కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసే అర్హత ఎవరికి ఉంది ఎవరికి లేదు అనేది నేనే డిసైడ్ చేస్తాను. ఐఎమ్ ద ఫైనల్ అథారిటీ.